వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బియాండ్ ద హెడ్లైన్స్. నేను పద్మ. హైడ్రాపై హైకోర్టు సీరియస్. కూల్చివేతలు ప్రజాస్వామ్యబద్ధంగా లేవన్న న్యాయస్థానం కూల్చివేతల యుద్ధాన్ని తలపిస్తున్నాయన్న కోర్టు నోటీసులు ఇవ్వకుండా నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా కూల్చివేయడం తప్పు అని చెప్పింది. ఈ విషయంపై సరికాదని హైకోర్టు అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ఏర్పాటైన ఏడాది దాటినా ఇప్పటివరకు కూడా నిర్దిష్టమైన విధి విధానాలు లేకపోవడంపై కోర్టు అయితే ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. గైడ్ లైన్స్ లేకుండా చర్యలు తీసుకోవడానికి కూడా హైకోర్టు అయితే ప్రశ్నించింది. చెరువులు, రోడ్లు, పార్కులు ఆక్రమిస్తే ఖచ్చితంగా కూల్చివేయాలన్న హైకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా ఎలాంటి కూల్చివేతలు కూడా చేపట్టవద్దంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ రామ్మూర్తి గారు. అదేవిధంగా తెలంగాణ జాగృతి వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ నేత మోహన్ గారు, అనలిస్ట్ శంకర్ గారు. రామ్మూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి. రైట్, ఇప్పుడు హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దానికి సంబంధించి మీకేమనిపిస్తుంది? ఇచ్చిన దాన్ని 100% కరెక్ట్ అండి. పేదల ఉసురు తగులుతుంది వాస్తవంగా. ఏంటంటే ప్రభుత్వం వచ్చిన పంచల్లి వాస్తవంగా ఇది ముఖ్యంగా హైడ్రా తీసుకొచ్చినప్పుడే అదే రోజు నేను డీకోడ్ చేయడం జరిగింది. 2024లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు HY అంటే హైదరాబాద్, D అంటే దోచుకునే, అదేవిధంగా R అంటే రేవంత్ రెడ్డి, A అంటే అనుముల, A అంటే అన్నదమ్ములని హైడ్రా ఫుల్ ఫామ్ని డీకోడ్ చేయడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ భూముల మీద కన్నుబడ్డ అయితే రేవంత్ రెడ్డి అన్నదమ్ములు హుటాహుటిన దీన్ని ఒక ఓవర్ నైట్గా తీసుకొచ్చింది. ఎందుకంటే 1,00,000 ఎకరాలు సేకరించి ఇప్పుడు మనం ఏ ఎకరాలు ఏ విధంగా అన్నది కూడా నేను లెక్కలతో సహా చెప్తాను. లగచర్ల పోలపల్లి భూములను స్టార్ట్ చేసినాడు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములు, అదేవిధంగా ప్రైవేట్ భూములు ఏదైతే గవర్నమెంట్ వాస్తవంగా చేతిలోకి తీసుకొని చేతి గుర్తు ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతున్న క్రమాన్ని మనం వాస్తవంగా చూడొచ్చు. లగచర్ల పోలపల్లికి సంబంధించిన భూములు ఏదైతే రేవంత్ రెడ్డి సంబంధించిన అల్లునికి మ్యాక్స్ బిఎన్ కంపెనీకి ఇవ్వడానికి 1358 ఎకరాలు స్కెచ్ చేసిన విషయం అందరికీ తెలుసు. అదేవిధంగా హైడ్రా, అదేవిధంగా మూసికి సంబంధించిన భూములు దాదాపు 1000 ఎకరాలను కూడా దాదాపు వీళ్ళు దోచుకోనికి ప్రయత్నం చేసి దాని తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద దాదాపు 400 ఎకరాలకు ఎసరు పెట్టిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పూర్తిగా నిరసనలు వచ్చిన తర్వాత కంప్లీట్గా దాన్ని వెనక తీసుకోవడం జరిగింది. దాని తర్వాత హిల్ట్ భూములు దాదాపు 9,292 ఎకరాలను కూడా స్వాధీనం చేసుకొని దాన్ని ప్రైవేట్కి సంబంధించిన వీళ్ళ అన్నదమ్ములకు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పచెప్తున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడితే దాన్ని కూడా వెనక తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఉర్దూ యూనివర్సిటీ భూములు, దాని తర్వాత ఫార్మాసిటీ భూములు కూడా దాదాపు 19,333 ఎకరాలు మేము సేకరించి పెడితే కూడా దాన్ని కూడా దోచుకోనికి అయితే కొత్తగా వీళ్ళు 4th సిటీ అని తీసుకొచ్చి దానిలో కలుపుకోనికి ప్రయత్నం చేస్తే దానిలో కూడా వాస్తవంగా గౌరవ హరీష్ రావు గారు కానీ లేకపోతే కేటీఆర్ గారు కానీ తీవ్రంగా వ్యతిరేకించిన తర్వాత మళ్ళీ ఫార్మా సిటీ అలా ఉంటుంది. దాని తర్వాత మేము 4th సిటీ అని మళ్ళీ దానికో కొత్త కథ తీసుకోవాలి. దాని తర్వాత మనుభూముల విషయం కూడా చెప్పాను. దాదాపు 200 ఎకరాలు దాన్ని కూడా స్కెచ్ చేసిరు. అదేవిధంగా మొన్న ఖమ్మంలో కూడా అయితే 700 కుటుంబాలని వాస్తవంగా రోడ్ల మీద వేసి వాళ్ళను ఉసురు తీసుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దాని తర్వాత మొన్న నాదర్గులకు సంబంధించిన భూములు కూడా ఏదైతే ఖమ్మానికి సంబంధించిన మంత్రి కూడా దీనిలో ఇన్వాల్వ్ అయిన విషయం, వాళ్ళ కొడుకు కూడా ఇన్వాల్వ్ అయిన విషయం కూడా తెలుసు. ఎందుకంటే మొత్తంగా ఇవన్నీ టోటల్ చేస్తే 1,00,000 ఎకరాలు వాస్తవంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఓవరాల్గా ఒక 100 నుంచి 80 కోట్లు ఉంటుంది. వాస్తవంగా మనం 100 కోట్లు వేసుకుందాం. 100 కోట్లు ఇంటూ 1,00,000 ఎకరాలు అంటే మీరు 1,00,00,000 ఎకరాలకు సంబంధించి భూమిని వీళ్ళు మొత్తం కంప్లీట్గా స్వాధీనం చేసుకొని ఒక ప్రైవేట్కి సంబంధించిన సైన్యాన్ని పెంపొందించుకొని మొత్తం వీళ్ళు తీసుకొచ్చిన హైడ్రాతోని ముఖ్యంగా హైదరాబాద్లో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయిన విషయం అందరికీ తెలుసు. కానీ ఓన్లీ మాత్రం ఒక అన్నదమ్ములు నడుస్తున్నది. దీన్ని బట్టి హైడ్రాను పట్టుకొని ముఖ్యంగా పేదోళ్ళ ఇల్లులు గోలగొట్టి ఉన్నోళ్ళు అట్నే ఉంచి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి 1000 కోట్లు వసూలు చేసి అయితే ఢిల్లీకి, అదేవిధంగా ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్కి, అదేవిధంగా ఢిల్లీలో ఉన్న బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులకు ఈ డబ్బులు విరివిరిగా పంచుతూ అయితే పదవిని కాపాడుకునే రేవంత్ రెడ్డి వాస్తవంగా మనం చూడొచ్చు. ఈ విధమైన పరిపాలన నడుస్తున్నది. రైట్, ఓకే. మోహన్ గారు కూడా ఉన్నారు, అదేవిధంగా శంకర్ గారు కూడా ఉన్నారు. మోహన్ గారు కాంగ్రెస్ నేత అండ్ అనలిస్ట్ శంకర్ గారు. నమస్తే అండి మోహన్ గారు, శంకర్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే మోహన్ గారు, మీరు చెప్పండి. ఈ హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు మరి ప్రభుత్వ వైఫల్యానికి నిరూపిస్తున్నాయి అనుకోవచ్చు అంటారా? మరి ఏం చెప్తారు మీరు మోహన్ గారు? గుడ్ మార్నింగ్ మా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు సోదరుడు మాట్లాడుతూ లక్షల 1000 ఎకరాల గురించి లెక్కలు చూపించినారు. నేనేమంటున్నా, గతంలో పాలించినటువంటి గత పాలకులు కేసీఆర్ గారి హయాంలోనే వారే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాదాపు 28,000 అక్రమ కట్టడాలు నాలాలపై ఉన్నాయి. దాన్ని దయనీయంగా కూల్చేసాం, ఎలాంటి కన్సర్న్ ఉండదు,
దీనికి పాత్రికేయ మిత్రులు కూడా సపోర్ట్ చేయాలని కేసీఆర్ గారు స్వయాన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఆ వీడియోలు ఉన్నాయి, ప్రజలందరికీ తెలిసిన విషయమే. అట్లాగే కేసీఆర్ గారే 2 పర్యాయాలు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఏమని పెట్టిందండి? మూసీ ప్రక్షాళన చేస్తాము, ట్యాంక్ బండ్ ప్రక్షాళన చేసి దాన్ని కొబ్బరి నీళ్ళలాగా చేసి అక్కడ చుట్టుముడు పెద్ద టవర్స్ కట్టి ₹1 బిల్ల వేస్తే కూడా ఆ బిల్ల కనబడేంత మంచినీళ్ళు ట్యాంక్ బండ్లో నింపుతామని గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పింది వాస్తవమా కాదా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, అక్కడున్న సోదరుని కూడా తెలిసిన విషయం. వాళ్ళు చేస్తే చమత్కార్, ఇంకోరు చేస్తే బలత్కార్ అన్నట్టుగా మాట్లాడితే అది దాన్ని ఏమంటారంటే డబుల్ స్టాండర్డ్ మైండ్ అంటారు ఇంగ్లీష్లో. డబుల్ స్టాండర్డ్ మైండ్గా వాళ్ళ ఆలోచన విధానం ప్రజలకు రుచి. ఇలా రేవంత్ రెడ్డి, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విషయం అయితే తీసుకున్నారమ్మా, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ఆ అధ్యాయం కూడా చెప్తామా. అధ్యాయం 3 శ్లోకం 11లో ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అన్నట్టుగా మనం దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచంతో పోటీ పడంలో పెట్టాలన్న ఒక మంచి సౌద్దేశంతో ముఖ్యమంత్రి గౌరవం రేవంత్ రెడ్డి గారు ఈ గొప్ప కార్యక్రమం తీసుకున్నారమ్మా. దాని భాగంగానే ఈరోజు ప్రకృతిని కానీ ఈరోజు హైదరాబాద్ నగరంలో ఎంత పొల్యూషన్ ఉంటుందో మీ అందరికి తెలిసిన విషయమే అమ్మ. ఈరోజు ప్రజలకు గతంలో ఎన్ని చెరువులు ఉన్నాయి, 2014 ముందు ఎన్ని చెరువులు ఉన్నాయి, 2023కు ఎన్ని చెరువులు మిగిలినాయనింది ఈ హైదరాబాద్ నగర ప్రజలకు తెలుసమ్మా. ఎందుకు ఈ విషయాలు ప్రస్తావిస్తున్నా అంటే గత పాలకులు కేటీఆర్ గారు మన మున్సిపల్ శాఖ మంత్రిగా వారు చేసినటువంటి అనుభవం, కానీ ఈ ధరణి పోచోలను తీసుకొచ్చేసి చెరువులన్నీ మొత్తం కబ్జాకు గురి చేసి హైదరాబాద్ మహానగరాన్ని మొత్తం చెరువులను తీసేస్తే ప్రకృతి వికృతి జరంగాయి. ఎన్నో విపత్తులు వచ్చి హైదరాబాద్ నగరం ఎన్నోసార్లు 2-3 సార్లు మునిగిపోయిన పరిస్థితులు, ప్రాణాలు నష్టము, ఆస్తులు నష్టము, ప్రజల భద్రత కోసము, ప్రజల ఆస్తి భద్రత కోసము, ప్రజల ప్రాణమానాల కోసము ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగిందమ్మా. ఈ నిర్ణయం వల్ల ఈరోజు హైదరాబాద్ మహానగరంలో దానికి ఉదాహరణ ఇస్తామా. అవును, కొద్దిమందికి ఇబ్బంది జరగవచ్చు కాదంటలేను, కానీ మేజర్ సింహభాగమైన హైదరాబాద్ మహానగరానికి కాపాడుతూ ఈరోజు ఉదాహరణకి ఇస్తున్నామా. ఇప్పుడు బతుకమ్మ కుంటకి వెళ్ళండి అమ్మా, ఎంత సుందరీకరణ అంటే ఎవరు కూడా ఊహించలేరు. బతుకమ్మ కుంట తీసుకోండి, కుకుట్పల్లిలో సున్నం చెరువు తీసుకోండి, అట్లాగా హైదరాబాద్ మహానగరంలో అన్ని ఈ 2 చెరువులు ఇప్పుడు కంప్లీట్ అయినాయి కాబట్టి చెప్తున్నాను. ఇంకా అండర్ ప్రాసెస్ దాదాపుగా 100 చెరువులు ప్రక్షాళన మొదలైనవి. దాంట్లో మా దగ్గర ఉప్పల్లో కూడా నల్ల చెరువు కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయి 30-40% అయిందమ్మా. నేను ఎందుకు ఇవన్నీ అంటే మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనం కాపాడుతుందమ్మా. ప్రకృతి మళ్ళా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ నగరాలు భూజలాలు కరువైనాయి అమ్మ. 1000 ఫీట్లు 2000 ఫీట్లు నీళ్ళు వేసి బోర్లు వేసినా కానీ నీళ్లు లేని పరిస్థితి అమ్మ. నీకు భూగర్భం అంతా శాండటింగ్ సిమెంట్తో క్లోజ్ అయిపోయింది. దీనివల్ల నీళ్ళు ఎక్కడ ఆగలేని పరిస్థితి. నీళ్ళున్న ప్లేస్లు మనం కబ్జా చేసుకున్నాం, ప్లేస్ అవి వస్తున్నాయి. కాబట్టి నీళ్ళు ఎక్కడ ప్రకృతి తప్పు లేదు. మనం ఏం ప్రకృతికి ఇస్తే ప్రకృతి మనకు అది ఇస్తుంది. ఈరోజు హైదరాబాద్ మహానగరాన్ని ప్రకృతి కానీ పర్యావరణాన్ని కాపాడడం తప్ప. సరే, 2 అంశం మీరు అన్నారమ్మా, హైకోర్టు అన్నారు. హైకోర్టు డెఫినెట్ అమ్మా, గుడ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో హైకోర్టు కూడా ప్రజలపైన ఏ రకంగా అయితే భద్రత కోసం ప్రభుత్వాలు పనిచేస్తూ హైకోర్టు కూడా వాళ్ళు కూడా ప్రజల భద్రత కోసం పనిచేస్తారు. ఎస్, డెఫినెట్ ప్రభుత్వానికి గైడెన్స్ అబ్జర్వేషన్ కోర్టు ఇస్తే తీసుకుంటారమ్మా, తప్పేమో. అంత మాత్రాన వ్యతిరేకించింది చివాట్లు ఇవన్నీ మనం ఎట్లా తీసుకుంటే అట్లుంటుంది అమ్మా. ఇప్పుడు పసకలు వచ్చినందుకు ఈ దేశం అంతా పచ్చ కనబడ్డట్టు వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారు. ఇక్కడ కేవలం హైకోర్టు అనేది కూడా ప్రజల భద్రత కోసం ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళ అబ్జర్వేషన్లో వాళ్ళ గైడెన్స్లో పనిచేస్తుంది ప్రభుత్వాలు. ఏ రాష్ట్రంలో అయినా వాళ్ళతో ప్యారలల్గా వాళ్ళ అబ్జర్వేషన్ వాళ్ళ గైడెన్స్ తీసుకొని ఖచ్చితంగా ముందుకెళ్తుందమ్మా, ఎలాంటి అనుమానం లేదు. హైదరాబాద్ నగరాన్ని మరొకసారి చెప్తున్నా, ప్రపంచ పటంలో నిలబెట్టే ప్రయత్నమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు తప్ప ఇక్కడ మసిబూసి మారడుగా చేసి పట్టగాల్సి మీదేసి ప్రతి పనికి అడ్డుపడి ఏ పని చేసినా కబ్జా చేస్తున్నారు. ఇవి మీకు అలవాట్లు. గడిచిన 10 సంవత్సరాలుగా మీరు చేసినారు కాబట్టి మీకు ఇవన్నీ అలవాట్లయినాయి. మాకు అది ప్రజాపాలనలో అవేమి ఏం లేవమ్మా. ఇప్పుడు హైడ్రా గులగొట్టిందే అది ప్రజలకు పోతుందా, రేవంత్ రెడ్డి గారు ఇంటికి పోతుందమ్మా ఆస్తి? అది ప్రభుత్వం కోసం కదా, ప్రభుత్వ ఆస్తులు కాపాడాలని కదా. ప్రభుత్వ ఆస్తులు కాపాడి ప్రజలకు అప్పచెప్పాలి, ప్రజల ఆస్తులు ప్రజలకు ఉండాలనే కదా.
అక్కడ నీకు రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోయినట్టు ఏం కనబడుతుంది? నువ్వు మాట్లాడితే ఒక శాంటిటీ ఉండాలమ్మా, ఒక అర్థం ఉండాలి. ఇప్పుడు మూసి ప్రక్షాళన చేస్తే ఆ మూసి ప్రక్షాళనలో రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోతుందమ్మా ప్రక్షాళన. అది మనకే ఉంటది కదా, తెలంగాణ హైదరాబాద్ ప్రజలకే కదా. అది ఒక పర్యావరణ, ఒక ప్రకృతి సుందరీకరణ, అది కూడా ప్రజలకు ఉండేది కదమ్మా. ఒక డిపిఆర్ జోన్స్ ఒకసారి డిపిఆర్ జోన్స్ మూసీ నదికి సంబంధించి ఒక డిపిఆర్ జోన్స్ బాగా మాట్లాడుతాను కదా. ఏమో మొత్తం హైదరాబాద్ మీరే చేసినట్టు, మీరే నిర్మించినట్టు మీరు ఏం చేసిల్లు? హైదరాబాద్ కి మీరేమన్నా బేగంపేట విమానాశ్రయం కట్టిల్లా, లేకపోతే ఏమన్నా సచివాలయం కట్టిల్లా, లేకపోతే ఏమన్నా అసెంబ్లీ కట్టిల్లా? నిజాముల కాలంలో ఉన్నాయి, ఇప్పటి వరకు నడుస్తున్నాయి. మీరు చేసింది ఏందా హైదరాబాద్ కి? మేము వచ్చిన తర్వాత కదా మొత్తం కంప్లీట్ చేసింది. మీరేం చేసిల్లు? మేము వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల్లో 42 ఫ్లైఓవర్లు కట్టినా. మీరేం కట్టిల్లు? మీరు ఏం చేయలేదు. వాస్తవంగా చెప్పాలంటే దోచుకోనికి దాచుకోనికి వచ్చారు. మీది ఓటీపీ ప్రభుత్వం, వన్ టైం పాస్వర్డ్ ప్రభుత్వం మీది ఓటీపీ ప్రభుత్వం. ఏందండి ఏం మాట్లాడతాడు పొద్దుగా అబద్ధాలు మొత్తం. ఏదో చిన్న పిల్లల ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలే. అదే విధంగా చిన్న పిల్లలు రోడ్ల మీద పడి ఏడుస్తున్నారు, గొర్రె గుంజుకపోయి వాళ్ళు ఇల్లు గుల కొడుతున్నారు. మీ కర్కశమైన ప్రభుత్వం మీద ప్రభుత్వమా? సర్వనాశనం అయిపోతారు ఏమనుకుంటున్నారు కానీ, సర్వనాశనం అయిపోతారు మీద ప్రభుత్వం మీది. నీ ఇల్లు గుల కొడితే నీకు అర్థమవుతుంది మిస్టర్, నీ ఇల్లు గుల కొడితే అర్థమవుతుంది. నీ ఇల్లు గుల కొడితే ఆన్ ది స్పాట్ నీ ఇల్లు గుల కొడితే నీకు ఆ బాధ తెలుస్తుంది. నీకేం తెలుస్తుంది బాధ? ఏం తెలుస్తుంది? ఏం సర్వన ఎవరు చేసిండు? 46 రోజులు జైల్లో ఉన్నాడు. 46 రోజులు జైల్లో ఉన్నాడు మీ ముఖ్యమంత్రి. 46 రోజులు జైల్లో ఉన్నాడు. ఏం సెంటిమెంట్ బరాబర్ ఉంటుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సెంటిమెంట్ ఉంటుంది. ఇప్పటికి కూడా ఉండాలి. సెంటిమెంట్ లేకపోతే ఏ ప్రాంతం బతకదు. మీరే చేసిన హైదరాబాద్ 3 ముక్కలు. 5 అన్నదమ్ములు కలిసి 5 ముక్కలు చేస్తున్నారు. మా గురించి నేను చెప్తా వినండి. మా గురించి మేమేం చేస్తామని అన్నాడు కదా. మిగతా కూడా మనం మాట్లాడిద్దాం. ఓకే మోహన్ గారు, మనతో పాటు ఇంకా జాయిన్ అవుతున్నారు తెలంగాణ జాగృతి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే, కొంచెం ఫ్రేమ్ కొంచెం బ్యాక్ పెడతారా? ఓకే, హైకోర్టు ఇచ్చిన వ్యాఖ్యలు, కొన్ని వ్యాఖ్యలు అయితే చేసింది ఈ హైడ్రా కూల్చివేతలకు సంబంధించి. మీకేమనిపిస్తుంది అసలు శ్రీనివాస్ గారు? మేడం, మొదటిగా శంకరన్న గారికి, మోహన్ అన్న గారికి మరియు ఇతరులకు అందరికీ కూడా శుభోదయం పలుకుతున్నాం. మొదట మీరు చెప్పింది అన్నగారు ఇప్పటివరకు చెప్పారు. మోహన్ అన్న గారు ఏ రకంగా హైడ్రా వలన లాభాలు వస్తున్నాయి, ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది, ఏ రకంగా ముందుకెళ్తున్నాం అనే విషయం. మొదటిగా హైడ్రా వచ్చినప్పుడు మేమందరం కూడా సంతోషించాం మేడం. నాగార్జున గారిది ఫస్ట్ ఏదైతే ఉందో ఇరగొట్టగానే కన్వెన్షన్ హాల్, అరే ఈరోజు మంచిగా అయిపోయింది, భూములన్నీ కూడా కబ్జాల నుంచి బయటికి వెళ్ళిపోతాయి, ఎఫ్టీఎల్ భూములనే ఎంతమంది ఆక్రమించలో గత ప్రభుత్వంలో ఆక్రమించిన వాళ్ళకి కానీ ఇప్పటికి కానీ ఒక మంచి చెంపపెట్టుగా ఉన్నది, మంచి జరుగుతుంది కదా అనుకున్నాం. కానీ అంతలోపలనే ఏమైపోయిందంటే మేడం, ఇప్పుడు చూస్తున్నాము హైడ్రా తీసుకురావడం వల్ల మూసీ నది ప్రక్షాళన జరుగుతుంది, మూసీ లోపల మనకు మంచిగా జరుగుతుంది. అంటే మూసీతో పాటు నగరంలో ఉన్న అన్ని కూడా బాగా జరుగుతున్నాను. కానీ ఏం జరుగుతుంది మేడం, పేదలు కట్టుకున్న ఇండ్లు కూల్స్తున్నప్పుడు కళ్ళలు నీళ్ళు వస్తున్నాయి. ఒకసారి చూడండి, పేదలు కట్టుకున్న ఇండ్లు లోన్లు తీసుకొని రిటైర్మెంట్ అయిన డబ్బులతోటి కట్టుకున్న ఇండ్లు, అది పర్మిషన్లు ఎవరు ఇచ్చిండ్రు? ప్రభుత్వం ఇచ్చింది కదా. గత ప్రభుత్వం ఉండొచ్చు, ఈ ప్రభుత్వం ఉండొచ్చు, ఏదో ఒక ప్రభుత్వం మాత్రం ఇచ్చింది కదా. వాళ్ళకి న్యాయం లేకుండా పోయింది. ఎంత ఘోరంగా ఉందంటే ఒక్కొక్కరైతే ప్రాణాలు మీద పెట్టుకొచ్చి చిన్న పిల్లల్ని బయట పెట్టుకొని వచ్చింది. కనీసం ఒక్కొక్క అవకాశం చనిపోయేటప్పుడు అన్నా కానీ లాస్ట్ వరకు చివరి కోరిక అని ఉంటుంది. కానీ అలాంటి ఏది కూడా లేకుండా ఎప్పుడు వస్తుంది హైడ్రా, ఎప్పుడు పోతుంది, ఎక్కడ వస్తున్నది, ఏమవుతున్నది, అసలు ప్రభుత్వ తెలంగాణ తెచ్చుకున్నాం మేము, తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు తెచ్చుకున్నాం, వాళ్ళందరూ గోత చూస్తుంటే అసలు కళ్ళలు నీళ్ళు వచ్చినాయి మేడం. అంతలో ఆడి వరకు ఆగితేనే పెద్ద బడాబాబులు అందరూ కూడా భయపడ్డారు, హైడ్రా వచ్చి మా అన్ని కూల్చేస్తారు కదా అని. ఎక్కడ జరుగుతుంది మేడం హైడ్రా? ఎక్కడ? హై డ్రామాలా జరుగుతుంది. హైడ్రా పెద్ద హై డ్రామాలా జరుగుతుంది. హై డ్రామా జరిగి ఈ ప్రభుత్వం అయితే ఏదైతే ఉందో గత ప్రభుత్వం గురించి ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా ఏం జరుగుతున్నది, మొత్తం ఇది హైడ్రాని పెట్టి డబ్బులు దోచుకుంటూ జరుగుతుంది మేడం. హైడ్రా వలన కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ఏదైతే ఉన్న అన్నదమ్ముల వరకు ఇప్పటి వరకు అన్నారు కదా, అన్నదమ్ముల వరకు ఇది ఒకటి పెద్ద స్కీమ్ లాగా అయిపోయింది. గండిపేటలో ఉన్న ఎన్నో ఇండ్లు ఏవి ఫామ్ హౌస్ అన్ని పోతామని మేము అనుకున్నాం, భయపడ్డారు అందరు కూడా. కానీ ఎక్కడ జరగలేదు మేడం, ఎక్కడ న్యాయం జరగలేదు.
మూసీలో మొన్న ఈ మధ్య కాలంలో మూసీలో అంత బహుళ అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు, కమర్షియల్ ఏది అపార్ట్మెంట్లు కడుతున్నారు. కవితక్క గారు పోయి ఆ రోజు రాత్రి వరకు పోయి దానికి సమాధానం చెప్పండి అని చెప్పాలి. ఎంత చెప్పినా లేదు, గతంలో ఇచ్చిండ్లా ఇప్పుడు ఇచ్చినా తెలియదు కదా. అంటే వాళ్ళకైతే న్యాయం ఒకటి, పేదలకు ఒక న్యాయమా? ఏం జరుగుతుంది మేడం? అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? హైడ్రా ఏంటి, ఏమవుతున్నది? ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, దానికంటే అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇంత లేట్ అయినా కానీ మంచి నిర్ణయం తీసుకున్నది, దానికి స్వాగతిస్తున్నాము. ఎందుకంటే ఒకటి విషయం మేమందరం కూడా మేము అడుగుతున్నాం మేడం. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా మేమందరం కష్టపడ్డాం మేడం. ఎందుకంటే గత ప్రభుత్వం వల్ల మేము ఎంతో నష్టపోయినాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము తెచ్చుకున్న తెలంగాణ లోపల మేము బతకలేకపోయినాం, చాలా ఇబ్బందులు జరిగినాయి. దాచుకున్నారా ఏదో జరిగిపోయింది. కనీసం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిజంగా ఒక మంచి ప్రభుత్వం వచ్చింది, మాకేదో ఒక న్యాయం జరుగుతున్నది అని మేము అనుకున్నాం. వస్తేనే హైడ్రా తీసుకురాగా నిజంగా అన్ని కబ్జాలైన చెరువులు చూడండి మేడం, చెరువుల కబ్జాలైనా చేసినా అంటారు. కానీ ఇప్పుడు ఎందుకు ఒక చిన్న ఉదాహరణ మేడం, హైడ్రా వలన ఓవైసీ గారు ఎంఐఎం సంబంధించిన ఓవైసీ గారు వాళ్ళ కాలేజీలు కానీ వాళ్ళ ఆస్తులు కానీ ఎన్నో ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా వాళ్ళకి ఎందుకు పిలుస్తారు మేడం? దానికి రాష్ట్రం అంతా అడుగుతున్నది. వారి ఆస్తుల దగ్గర పోవాలంటే ప్రభుత్వం కూలిపోతా అన్న విధంగా ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్నారు, మా ప్రభుత్వము ఏది ముస్లింల ప్రభుత్వం, ఎంఐఎం ప్రభుత్వం అని ఒక రకంగా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ అది వదిలేయండి, కానీ ఇప్పుడు మీరు వారి దగ్గరికి ఎందుకు పోతలేరు? ఇక్కడైతే మరి చెరువులో కట్టుకుండ్రు, దాన్ని విడిచిపెట్టేసి ఎలాంటి వారి నివాసం లేకుండా ఘోరాతి ఘోరంగా ఉన్న వారి ఇల్లు మేడం. మొదటిగా మీరు చూశారు ఈ హైడ్రా వల్ల, నిజంగా చెప్తున్నాం మేడం, హైడ్రా తేవడం వల్ల మాకు మంచిగా అనిపించింది. కానీ అది ఒక హైడ్రా మాత్రం ఈ డ్రామాలా జరుగుతున్నది, ఎక్కడ కూడా న్యాయం జరుగుతలేదు. దానివల్ల మాత్రం ఏదైతే బీద వాళ్ళకి ఏదైతే అక్కడ ఉన్న మోచి పక్కకున్న వాళ్ళందరూ తీసేశారు మేడం. అంత ఘోరమైన పరిస్థితి. ఆ రోజు మీకు తెలంగాణ ఒక్క విషయం చెప్తున్నాం మేడం, ఖచ్చితంగా చెప్తున్నాము, మేము జాగృతి తరపున పోరాటం చేస్తున్నాము. హైడ్రా వల్ల ఆ రోజు మేము చేసిన పోరాటం వల్ల కూడా ఈరోజు ప్రభుత్వం కూడా ఒక రకంగా న్యాయస్థానం కూడా మాకు చాలా ఊరట కల్పిస్తున్నది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న బీద బిక్క ఏదైతే ఉన్నో వాళ్ళు మాత్రం చాలా నష్టపోయినారు. ఈ రోజు కూడా ఒకసారి మీరు వెళ్ళి చూడండి, గతంలో ఏదైతే ఉన్నదో, ఏది అక్కడ కూల్చివేసిన ఇండ్లున్న కూల్చివేసిన స్థలాల్లో చూస్తున్న మాత్రం శ్మశానాల్లో పడిపోయినాయి. కొంతవరకు చేస్తున్న దాన్ని న్యాయం అవుతుంది. దీనివల్ల ఏంటంటే ప్రభుత్వానికి ఎక్కడి నుంచి రావాలో అక్కడ డబ్బులన్నీ వస్తున్నాయి మేడం. అది చెప్తున్నాం కదా, హైడ్రా అంటే హైడ్రా వల్ల నడుస్తున్నది. నిజానికి అంటే హైడ్రా వల్ల మాత్రం న్యాయం జరిగింది మాత్రం చాలా తక్కువ మేడం. బడాబాబులకు మాత్రం ఒక మంచి ఒక అస్త్రంలా వాడింది. ఇప్పుడు మనం చూసి అప్పటికి ఇప్పటికి మాత్రం హైడ్రా వలన ఎలాంటి లాభం లేదు. నిజంగా హైడ్రా వలన ఏది రంగనాథన్ గారు వారు వచ్చారు, నిజంగా దీనికి చైర్మన్ గారు మంచి ముఖ్యమంత్రి గారుగా ఉన్నారు. ఎందుకంటే ఎలాంటిది ఉన్నది ఇప్పుడు చూస్తున్నాం, ప్రభుత్వంలో ఉన్నది ప్రతి ఒక్క విషయానికి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న కొన్ని పదవులు. కానీ ఇది హైడ్రా వలన మాకు కానీ ఎలాంటి లేదు. మేము ఎక్కడ కూడా హైడ్రాను మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాము. హైడ్రా ఏదైతే ఉందో మేము గతంలో కూడా భారీ ఎత్తున పోరాటం చేసిన ఆ రోజు మా పైన పోలీసులతో కేసులు పెట్టారు. ఓకే శంకర్ గారు, మీరేం చెప్తారు? ఈ హైకోర్టు వ్యాఖ్యలు హైడ్రాకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి మీరేమంటారు శంకర్ గారు? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ చర్చ మీ బీఆర్కే ఛానల్లో విన్నటువంటి చర్చ రాజకీయాల మీద రాజకీయంగా మాట్లాడుకోవడం కంటే హైడ్రా వల్ల నష్టపోతున్నటువంటి ప్రజలకు మేలు కలిగేలా, అట్లాగే కోర్టును ధిక్కరించిపోతున్నటువంటి ప్రభుత్వానికి కొంత మేల్కొల్పు ఉండే విధంగా ఈ చర్చ కొంత ఆరోగ్యవంతంగా జరిగితే ఉపయోగపడే విధంగా ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. రాజకీయాలు పక్కకు పెడితే ఏదైనా ఒక సంస్థ ఏర్పడితే ఆ సంస్థకు విధి విధానాలు ఉంటాయి. హైడ్రా ఉద్దేశం మంచిదే కావచ్చు. హైడ్రా ఎందుకు ఏర్పడింది, హైడ్రా ప్రధాన లక్ష్యం ఏంటి ఒకసారి చూస్తే, హైడ్రా ఆక్రమణల తొలగింపు, అంటే చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటి కోసం, అట్లాగే అక్రమ కట్టడాలను, నిర్మాణాలను తొలగించడం కోసం.
హైదరాబాద్ నగర అభివృద్ధిలో రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ ఇదంతా కూడా. అట్లాగే పర్యావరణ రక్షణ కోసం కూడా హైడ్రా ఏర్పడింది. ఇక అనధికార నిర్మాణ నియంత్రణ, ఎవరైతే అనుమతి లేకుండా నిర్మించిన ఇల్లు ఉన్నాయో, కమర్షియల్ బిల్డింగ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా అంటే ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం కోసం హైడ్రా ఏర్పడింది. అయితే హైడ్రా ఏర్పడినటువంటి లక్ష్యం మంచిదే కావచ్చు, కానీ వెళ్తున్నటువంటి క్రమం బాగాలేదు. ఏదైతే ఇప్పుడు ఒక పార్టీ పెట్టినా, ఒక సంస్థ పెట్టినా దానికి ఖచ్చితంగా విధి విధానాలు ఉంటాయి, వాళ్ళ లక్ష్యం ఉంటుంది. కానీ హైడ్రా లక్ష్యం ఏంటి? హైడ్రాకు గైడ్ చేస్తున్నది ఏంటి? ఎవరు? హైడ్రా వెనుక ఉన్నది ఎవరు? హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని మరి గైడ్ చేస్తున్నది ఏంది? ఏదైనా ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు సీనన్న చెప్పినట్టు ఉరిశిక్ష వేసేటప్పుడు కూడా మీకు చివరి కోరిక ఏంటి అనేటువంటిది అడుగుతుంటారు. కానీ రాత్రి అర్ధరాత్రి పడుకున్నప్పుడు కూడా వచ్చి లేపి ఇల్లు కూలగొట్టినటువంటి సంఘటనలు కోకొల్లలు. చిన్న పిల్లలతో రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితులు చాలా దయనీయంగా ఘోరంగా ఉన్నాయి. ఇంతకుముందు పెద్దలు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, హైదరాబాద్ లో రోడ్లు విస్తరణ, వర్షం వచ్చినప్పుడు ఇళ్లలోకి వస్తున్నాయి. హైడ్రా ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ హైడ్రా ఈ చెరువులు నాలాలు లేని ప్రాంతాల్లో కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఒక విషయం చెప్తాను, 60-70 ఏళ్ళు 100 ఏళ్ల నుండి ఉంటున్నటువంటి ఇండ్లను కూడా ప్రొహిబిటెడ్ పెట్టింది కొన్ని జిల్లాలలో. మరి దాని మీద కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అసలు విధి విధానాలు ఏంటి? మరి ఇది దౌర్జన్యంగా, ఇది కూల్చివేతలా లేక కూల్చివేతల పేరిట కక్ష సాధింపు చర్యలా అనేటువంటి కూడా ఉంటున్నాయి. నాగార్జున మొదటగా ఎన్కన్వెన్షన్ నుంచి స్టార్ట్ చేసిరు. ఇంతవరకు ఎన్కన్వెన్షన్ ని మరి గవర్నమెంట్ స్వాధీనం చేసుకుందా లేదా నాగార్జునకి ఇచ్చిరా? దాని మీద పూర్తి స్థాయిలో మళ్ళీ ఇంతవరకు జనాలకు ఏం తెలిసినట్టు ఏం లేదు. కూలగొట్టిరు, ఆయన కాంప్రమైజ్కి వచ్చిండు. నాగార్జున గారు, ముఖ్యమంత్రి గారు ఒకే వేదిక మీద అవపడ్డారు, మళ్ళీ కాంప్రమైజ్ అయినట్టు కూడా తెలియదు. అంటే ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఎంపీలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు ఉన్నాయి, 100 ఎకరాలు మినిస్టర్లకు సంబంధించినటువంటి ఉన్నాయి. వాటికి హైడ్రా జోలికి పోకుండా కేవలం పేదల ఇళ్ళకే పోతుంది. రైట్. కోర్టు కూడా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే వెళ్ళేటప్పుడు కనీసం నోటీస్ అన్న ఇస్తే వాళ్ళు సర్దుకుంటారు అనేటువంటిది. గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కొన్ని చెప్పినాయి. ఏంది? ఓకే, మీ విధానం కరెక్టే కావచ్చు, కానీ వాళ్ళ ఇల్లు కూలగొట్టేటప్పటికి వాళ్ళ నివాసం ఉండదు కాబట్టి వాళ్ళకు నివాసాలు ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వమే అన్ని రకాల సౌకర్యాలు కల్పించిన తర్వాత ఈ ఇళ్ల నిర్మాణం ఇళ్లను కూలగొట్టొచ్చు అని చెప్పారు. కానీ ఇక్కడ ఏది కూడా ట్రాన్స్పరెంట్ గా, పారదర్శకంగా ఎక్కడ కూడా పనిచేస్తలేదు. ఇది ఖచ్చితంగా కూల్చివేతల పేరిట దౌర్జన్యంగా, పేదవాళ్ళకు ఎవరు సపోర్ట్ లేరు, పేదవాళ్ళను ఇబ్బంది పెడితే ఏం లేదనేటువంటిది. ఇంకొకటి, సెలవులలోనే ఖచ్చితంగా ఈ హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. సెలవులలో ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది కూడా చూడాల్సిందే. హైదరాబాద్ లో ఇల్లు కూలుతున్నాయి, కానీ ప్రజల హక్కులు, వాటితో పాటు ప్రజల హక్కులు కూడా కాలరాయబడుతున్నాయి అనేటువంటిది మేము స్పష్టంగా చెప్తున్నాం. ఇది ఒక యుద్ధ వాతావరణాన్ని, భయం భ్రాంతులను, ఏదైతే ఒక దేశం ఇంకో దేశం ఎట్లయితే యుద్ధం చేసుకుంటుందో అట్లా ఎప్పుడు హైడ్రా మన మీద పడుతుందో ఎవరికి తెలియలేనటువంటి పరిస్థితి. హైదరాబాద్ లో ఉన్నటువంటి హైడ్రా ఇప్పుడు గ్రామాలలో కూడా వస్తుందా? గ్రామాలలో ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నటువంటి ఇండ్లను కూడా బయటికి కూలగొడతారా అనేటువంటిది బిక్కున ఉంటున్నటువంటి పరిస్థితి. సో ప్రభుత్వం చెప్పేది అభివృద్ధి, కానీ ప్రజలు జరిగేది అన్యాయం జరుగుతుంది. ఇందులో 100% వాస్తవం ఉంది. ఒక నోటీస్ ఇవ్వడానికి కూడా సమయం లేదండి. 100 మందిని తీసుకొచ్చి 100 బుల్డోజర్లు, జేసీబీలు ఇవన్నీ తీసుకొచ్చి కూలగొట్టడానికి సమయం ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, హైడ్రా కావచ్చు, పేద ప్రజలకు, ఇంట్లో ఉంటున్నటువంటి వాళ్లకు ఒక్క నోటీస్ ఇవ్వడానికి కూడా టైం లేదా ఇవ్వకుండా ఈ సెలవులలోనే వచ్చి కూలగొడుతున్నారు. దాంట్లో ఆంతర్యం ఏంటి? గైడ్ లైన్స్ లేకుండా పనిచేసే సంస్థ చట్టబద్ధమా? దీని మీద రంగనాథ్ గారు స్పందించి మరి గైడ్ లైన్స్ లేకుండా ఎట్లా పనిచేస్తే సంస్థ, విధి విధానాలు ఏంటి ఒక్కసారి ఆలోచించాలి. 20, 30, 40, 50 సంవత్సరాలుగా ఉన్న ఇండ్లు ఒకే రోజు నేలమట్టం కావడం, కొంతమంది చూసాం కట్టుకోగానే ఆ ఇళ్లను కూడా కూలగొట్టినటువంటి పరిస్థితి. దాని మీద లోన్ తెచ్చుకోవడమో, ఆ ఇల్లు కట్టిన తర్వాత బిడ్డ పెళ్ళో కొడుకు పెళ్ళో చేసుకోవడానికి అని కట్టుకుంటే వాటిని కూడా కూలగొడుతున్నారు వితౌట్ నోటీస్ అండి. మరి ఆ పిల్లలు ఎక్కడికి పోవాలి, కుటుంబం ఎక్కడికి పోవాలి, వాళ్ళ అభివృద్ధి ఖర్చు ఏంటి? కూలగొట్టంగానే వాళ్ళకు కనీస సౌకర్యాలు, తినడానికి తిండి, ఉండడానికి ఎక్కడన్నా నివాసం లాంటిది, కట్టు బట్టలతో, ఇంకా కొన్ని దౌర్జన్యంగా బట్టలు, వాళ్ళు తినడానికి తిండి కూడా అందులో ఉంటే కూలగొట్టేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి.
వెలుగుమట్ల, ఖమ్మం జిల్లా వెలుగుమట్ల మనం చూస్తే అక్కడ కూలగొట్టిరు. అదంతా కూడా అక్రమ కట్టడాలను కూలగొట్టిరు. అక్రమ కట్టడాలను కూలగొట్టి మళ్ళీ అక్కడే పట్టాలు ఇచ్చారు. మరి ఇలా అక్రమ కట్టడాలైనప్పుడు మళ్ళీ అక్కడే ఎట్లా పట్టాలు ఇచ్చిరు అనేటువంటిది ప్రశ్న. అంటే ఇది రాంగ్ గైడెన్స్ ఏమవుతుంది అనేటువంటిది కూడా చూడాలి ఒకసారి. ప్రజలు రోడ్లపై ఉంటున్నారు, సామాను బయట ఉంటున్నది, కన్నీళ్లు మాత్రమే ఈ పేద ప్రజలకు మిగులుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అట్లాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మీరు హైడ్రా విధి విధానాలను తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ ప్రాంతాలు, ఏ కట్టడాలు, ఏ ఇండ్లు ఖచ్చితంగా ఈ హైడ్రా పరిధిలోకి వస్తున్నాయి, మీరు ముందు నోటీస్ ఇస్తే వాళ్ళు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా వెంటనే వచ్చి అర్ధరాత్రి కూలగొడతామంటే వాళ్ళు ఎక్కడికి పోలేని పరిస్థితి ఉంటుంది. దాంట్లో చాలా మంది రోగులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోగుల్ని తీసుకొని, హ్యాండిక్యాప్స్ తీసుకొని వాళ్ళకు చైతన్యం లేక, ఎక్కడ పోవాలో దిక్కు ధీమా లేక చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇక్కడ మనం చట్టం ఉందా, చర్య ఉందా అంటే ఈ హైడ్రాకు ప్రభుత్వానికి చర్య ముందు కనబడుతుంది, చట్టం ముందులా కనబడలేదు. కాబట్టి ఇక్కడ చట్టం ఏం చెప్తుంది, హైకోర్టు ఏం చెప్తుంది, నోటీసులు లేకుండా ఎలా కూలగొడతారు, అట్లాగే ఇక్కడ మనకు ముందుగా వాళ్ళకు వితౌట్ ఇన్ఫర్మేషన్ కూలగొట్టడం సరికాదు, హాలిడేస్లలో కూలగొట్టడం సరికాదు అనేటువంటిది ఉంది. మరి ప్రభుత్వం చెప్పింది ఫైనలా లేదా కోర్టు చెప్పింది ఫైనల్ అంటే కోర్టు చెప్పింది ఫైనల్ వస్తుంది. ఇక్కడ హైడ్రా మీద ప్రభుత్వం మీద కోర్టు ఉంటుంది. కాబట్టి సరే, ప్రజలకు ఇప్పటికిప్పుడు కూలగొడితే న్యాయం జరగకపోవచ్చు, ఫ్యూచర్ లోనే న్యాయం జరుగుతుంది. కానీ వెంటనే స్పాంటినియస్ గా నష్టపోయేది పేద ప్రజలే. కాబట్టి మేము ప్రజల యొక్క ప్రతినిధిగా ఉన్నాం. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఒక్కసారి ఉంటున్నటువంటి పేదల స్థానంలో ఉండి ఆలోచించుకుంటే కొంత బాగుంటుంది. మీ ఇల్లు కూలిస్తే ఎవరైనా, నేను స్ట్రైట్ గా ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇల్లు అర్ధరాత్రి వచ్చి కూలగొడితే ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించండి, ఎటు పోతారో ఒకసారి ఆలోచించండి. కాబట్టి నేను హైడ్రాన్ తప్పనట్లేదు, విధానం తప్పంటున్నా, లక్ష్యం లేకపోవడం, విధి విధానాలు లేకపోవడం తప్పంటున్నా. కాబట్టి ఈ కూల్చివేతలు మీరు చట్టబద్ధంగా చేయాలనుకుంటే నోటీస్ ఇవ్వండి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి, వాళ్ళకి ఇల్లు కట్టించండి. ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామంటున్నారు కదా, లక్షల ఇల్లు తెలంగాణ రాష్ట్రంలో కట్టిస్తా ఉంటున్నారు కదా. కాబట్టి వాళ్ళకు కూడా ఎవరైతే హైడ్రా ప్రాంతంలో ఉంటున్నటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ముందుగా కట్టించి కూలగొట్టండి. దీనికంటే మంచి ఇల్లు వచ్చినప్పుడు వాళ్ళు సంతోషపడతారు, వాళ్ళే ఖాళీ చేసి స్వాగతం పలుకుతారు కదా హైడ్రాకు. కాబట్టి చట్టం హైకోర్టు బ్రేక్ వేసింది, సంతోషం. కాబట్టి ఇప్పటికైనా హైడ్రా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రూపకల్పన చేసి ఆ విధి విధానాలను తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, రైట్ అండి. రామ్మూర్తి గారు, ఇప్పటి వరకు అంటే కోర్టు అన్న దాంట్లో కూడా చాలా న్యాయంగా ప్రజలకి సపోర్ట్గా ఉంది అక్కడ. బట్ ముందు నోటీసులు ఇవ్వకుండా, నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా ఇచ్చేసి అప్పటికప్పుడు వచ్చి మీరు ఖాళీ చేసిందంటే వాళ్ళు ఉండటానికి ఇల్లు లేదు. అండ్ అదే విషయాన్ని శంకర్ గారు కూడా లేవనెత్తడం జరిగింది. హైడ్రా తప్పు కాదు, అందులో పాటించే లక్ష్యం వేరు, విధానాలు వేరుగా ఉన్నాయని చెప్పేసి. సో మీరేం చెప్తారు, ఏం చేయాలంటారు? హైడ్రా ఉద్దేశం వాస్తవంగా తప్పుగా తీసుకొచ్చింది. ఎందుకంటే దాని విధి విధానం లేకుండా బ్లాక్మెయిల్ కోసం తీసుకొచ్చిన విషయం అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే ఎన్కన్వెన్షన్తోనే క్లియర్గా అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్కి రాకముందే అయితే హైడ్రా కూలగొట్టే ముందు రేవంత్ రెడ్డి అన్నదమ్ములు నా ప్రాథమిక సమాచారం వరకు 400 కోట్లు వాళ్ళు అడిగితే వాళ్ళు ఇవ్వన్న క్రమంలో వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి కూలగొట్టి దానివల్ల వాళ్ళ మధ్యలో ఎన్ని కోట్లకు కుదిరిందో ఆ కుదిరిన తర్వాత మళ్ళీ దాన్ని వదిలేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ నిర్మాణాలని అక్రమాలని అదని ఇదని, ఎందుకంటే 30-40 సంవత్సరాల కిందనే వాళ్ళు కట్టుకున్నారు. ముఖ్యంగా వెలుగుమట్లలో కూడా చూసుకోవచ్చు, అది భూదాన్ భూమి, పేదోళ్ళకి ఇచ్చిన భూమి. పేదోళ్ళు ఇల్లులు కట్టుకుంటే వీళ్ళకి ఏం నొప్పి నాకు అర్థం అవ్వట్లేదు. అదేవిధంగా కూలగొడతారు వాళ్ళే, మళ్ళీ తీసుకుపోయి మీకు ఇందిరమ్మ ఇల్లు ఎవడడిగింది మిమ్మల్ని, వాళ్ళు పక్క ఇల్లు కూడా కొడుతూ వాళ్ళు నిర్వసతులు చేస్తూ ఎగ్జామ్స్ ఉంటాయి. అదేవిధంగా ఎండాకాలం ఏడా ఉంటారు వాళ్ళు, ఆ పిల్లలను పట్టుకుని ఏడికి పోవాలి, వాళ్ళ చదువులేంది, అసలు గింత కూడా ఇంకిత జ్ఞానం లేకపోతే అంత హరిబరి చేయాల్సిన అవసరం ఏంటి? ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా రాష్ట్రంలో ఎప్పుడైనా 28 నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల వైపు ఉన్నది ఓన్లీ కోర్టు మాత్రమే, ప్రభుత్వం అయితే అస్సలు కాదు. అదేవిధంగా మిత్రుడు మాట్లాడుతూ మీరు నాలాలు క్లియర్ చేస్తున్నారు. ఎస్,
కేసీఆర్ గారు చెప్పిళ్ళు నాలుగు క్లియర్ చేస్తామన్నాం. కానీ ఏంటంటే చాలామంది పేదలు ఇల్లు పోతున్నాయి కాబట్టి కొంచెం మానవత్వ దృక్పథంతో దాన్ని వేరే విధానంగా మేము చేయాలని ప్రయత్నం చేసినాం. అదేవిధంగా కొన్ని చర్యలు కూడా మేము బ్యాక్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మూసి ప్రక్షాళన మీరే చేస్తున్నారా? చేస్తా అన్నాం. 60 STPలు కట్టినాం కదా, ఇప్పుడు మొత్తంగా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఆన్ ది ఫీల్డ్లో ఉన్నాయి 60 STPలు, దాదాపు 90% మేము కట్టినాయి కదా. మూసి ప్రక్షాళనలో వాస్తవంగా మూసి ప్రక్షాళన అంటే ఏందండి? వాస్తవంగా గతంలో నిజాం కాలంలో వరదలు వచ్చినప్పుడు క్లియర్గా అక్కడ మోక్షగుండం విశ్వేశ్వరయ్యని ఇక్కడ నిజాం తీసుకొచ్చి కరకట్ట నిర్మించడం జరిగింది. అలాంటి కరకట్ట నిర్మించు, అవసరమైతే ఎక్కడైతే కోల్పోయిందో దానికి హైట్ పెంచు, అంతే తప్ప కానీ దానిలో ఉన్న నీళ్లను నువ్వు స్వచ్ఛంగా చేయి, అంతే తప్ప కానీ పేదోళ్ళు ఇల్లు ఎక్కడదండి? మేము చేసినామండి. మూసి ప్రక్షాళనలో భాగంగా ఇల్లులు కోల్పోకుండా మేము దాన్ని సుందరీకరణ చేసినాం. అవసరమైతే మొన్న అయితే కేసీఆర్ గారు పంపిస్తే కేటీఆర్ కూడా పోయి అందరికీ చూపెట్టడం జరిగింది, ప్రపంచం మొత్తం చూసింది. అదేవిధంగా మీ ప్రకృతిని కాదు కాపాడేది హైడ్రా. వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వాన్ని కాపాడుతున్నది, ప్రభుత్వంలో కొంతమంది పెద్దలను కాపాడుతున్నది. వాళ్ళు కోట్లు సంపాదించుకోనికి బ్లాక్ మెయిలర్గా ఒక వాస్తవంగా ఒక షాడోగా పనిచేస్తున్నది. అదేవిధంగా మిత్రుడు మాట్లాడుతూ ఇంకా మేము హైదరాబాద్కి ఏం చేసినామంటే మేము 42 ఫ్లైఓవర్లు కట్టినాము. అదేవిధంగా మేమున్నప్పుడు 150 చెరువులను రిపేర్ చేసినాము, దాని చుట్టూ పార్క్లు వేసినాము, ఇప్పుడు వాకింగ్లు కూడా నడుస్తున్నాయి. మీలాగా అడ్వర్టైజ్ చేసుకోలే, ఒక్క చెరువును ముట్టుకొనే మొత్తం మేమే చేసినాం కథా కార్ఖాన అంట. పిచ్చి ప్రభుత్వం మాది కాదు. ఇంకోటి ఏంటంటే పేదోళ్ళు ఇల్లు ఎట్లా కూలగొడతారు, ఉన్నోళ్ళు ఎట్లా కూలగొట్టారు? రేవంత్ రెడ్డిలు ఎక్కడున్నది? ఆయన ఊర్లో కట్టుకున్న ఇల్లు వాస్తవంగా రెడ్డి కుంటలో ఉన్నది, మొత్తం చెరువుల్లే ఉన్నది. అదేవిధంగా పొంగులేటి ఫామ్ హౌస్ చెరువుల్లే ఉన్నది, పట్నం మహేందర్ రెడ్డిది చెరువుల్లే ఉన్నది. అదేవిధంగా కేవీవి రామచంద్రరావు చెరువుల్లే ఉన్నది. అదేవిధంగా రవికాంత్ రెడ్డి అని రేవంత్ రెడ్డి చుట్టం అవుతాడు, ఈ చుట్టంది కూడా చెరువుల్లే ఉన్నది. వివేక్ది ఉన్నది, V6 అధినేత. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డిది ఉన్నది. అదేవిధంగా హైడ్రా ఆఫీస్ కూడా వాస్తవంగా ఆ జోన్లే ఉన్నది. అదేవిధంగా రంగనాథ్ ఇల్లు కూడా అయితే ఇదే జోన్లు ఉన్నది. మరి వీళ్ళు కనబడరు, పేదోళ్ళు కనబడతారు. దుర్మార్గులారా, నేను చెప్తున్నా, పేదోళ్ళ కన్నీళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కొట్టుకపోతుంది. ఎందుకంటే ఇంత అధ్వానమా? అసలు ప్రభుత్వం దేనికి వచ్చింది? ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఏ ప్రభుత్వం వచ్చినా పేదల కోసం పనిచేయాలని నువ్వు కోసం పనిచేస్తున్నావు, నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు? హీరోలను బ్లాక్మెయిల్ చేస్తావు, హీరోయిన్లను అడ్డం పెట్టుకుంటావు, వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పి వాళ్ళ వ్యక్తిగతాల జీవితాలు చూస్తావు. ఎవరన్నా వచ్చిందా? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిందా? ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల మీద పడి నేనేమంటున్నా ఒకటే, అసలు వాస్తవంగా ఏంటంటే హైడ్రా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ ప్రైవేట్ భూములు లాక్కోవాలి. 1,00,000 ఎకరాలు ఇక్కడైతే రేవంత్ రెడ్డి టేబుల్ మీద పెట్టాలి. రేవంత్ రెడ్డి ఆ 1,00,000 ఎకరాలను వాళ్లకు సంబంధించిన వాళ్లకు మళ్ళీ టెండర్లు పిలిచి రియల్ ఎస్టేట్ మాఫియాగా 1,00,000 ఎకరాలు ఇంటూ 100 కోట్లు అమ్ముకోనికి ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో కమిషన్ల కోసమే ఇది తీసుకొచ్చిండు. హైడ్రా ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూములు లాక్కొని ప్రభుత్వ భూములని పెద్దగా యాడ్లు వేస్తారు. ఇక నేను చెప్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా చేసింది ఒక ఇన్ని భూములు మేము లాక్కున్నామని మొత్తం యాడ్లు వేసుకుంటారు. ఆ భూములు మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకు మళ్ళీ అప్పచెప్తారు, రియల్ ఎస్టేట్ మాఫియాకి అప్పచెప్తారు. 5 అన్నదమ్ములు, ముఖ్యంగా వీళ్ళు 7 అన్నదమ్ములు, 7 ఇట్లా 2 చచ్చిపోయారు, ఒక సిస్టర్ కూడా ఉన్నది, ఆమె బతికే ఉన్నది. మొత్తం నేను ఓపెన్గా చెప్తున్నా, 5 ఏళ్ళు 5 అన్నదమ్ములు బాగుపడి నీకు వచ్చిన ప్రభుత్వం తప్ప ఇంకొవ్వడు బాగుపడు. ఇంకోటి ఆలీబాబా 16 దొంగలు, మంత్రివర్గంలో ఉన్న 16 దొంగలకి వాటాలు పోతే ఆ వాటాల వల్ల మొత్తం ఇంకేందండి. వాస్తవంగా చెప్పాలంటే 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఫండ్స్ ఇస్తలేరు. వాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యేలే అసలు వాళ్ళ ఉన్న పార్టీ వల్లే వాళ్ళ అసహనం ఇదే పార్టీ అండి? ఎవరి కోసం వచ్చి ఎవరి కోసం పనిచేస్తుందండి? ఎవరికైనా లాభం జరుగుతుందా? విద్యార్థులు చచ్చిపోతున్నారు, రైతులు చచ్చిపోతున్నారు. అరే అసలు ఈ ప్రభుత్వంతో ఎవరికి బాగుపడుతున్నాడు నాకు అర్థం అవ్వట్లేదు. నిజంగా చెప్తున్నా, రాష్ట్రాన్ని పట్టుకొని రేవంతాసురుడు పీక తింటున్నాడు. ఈ రేవంతాసురుడు చచ్చిపోయిన రోజు, ఈ రేవంతాసురుడు నుంచి విముక్తి కలిగిన రోజు ఈ రాష్ట్రంలో ఒక దీపావళి దసరా సంబరాలు చేసుకుంటారండి. ఓకే మోహన్ గారు, మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్తా, ఎందుకంటే మా గురించి మాట్లాడు. అసలు ఎవరండి బ్లాక్మెయిల్ చేస్తే 89 కేసులు అండి రేవంత్ రెడ్డి మీద. 78 కేసులు బ్లాక్మెయిల్ సంబంధించిన ల్యాండ్స్, అదేవిధంగా భూములకు సంబంధించి అన్నదమ్ముల మధ్యలో వీళ్ళ మధ్యలో చిచ్చులు పెట్టి, అదేవిధంగా భూములు సర్వే నంబర్లు దొరకబట్టుకొని ఆ సర్వే నంబర్ల మీద కేసులు వేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2 ఉమ్మడి రాష్ట్రాల్లో ఎక్కువ ఉపయోగించుకున్న, మొత్తం చెప్తున్నా భారతదేశంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వేసిన ఎక్కువ కేసులు వేసింది రేవంత్ రెడ్డి అన్నదమ్ములు. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు పోయినా 2 సార్లు జైలుకి పోయాడు. ఒకటి ఓటుకు నోటు కేసు కింద వాస్తవంగా 30 రోజులు జైలుకి పోయాడు. దాని తర్వాత ఏదైతే డ్రోన్ కెమెరా ఎవరు ఎగరేస్తారండి? బాత్రూమ్లలో అదేవిధంగా మాల్స్లలో కెమెరాలు పెట్టి దుర్మార్గమైన ఆలోచనలు మాత్రం ఎగరేస్తారు. ఆ కేసులో దాదాపు 16 రోజులు పెట్టి 46 రోజులు జైలుకు పోయినోడు. ఆ విధంగా జైలుకు పోయిన తర్వాత ఒక టీషర్ట్ ఇస్తారు కదా, టీషర్ట్ మీద 1779 నంబర్ ఇచ్చిళ్ళు.
ఖైదీ నంబర్ 1779 పాలన. అలాంటి పాలకుని తీసుకొచ్చి రాష్ట్రం అప్పచెప్పిన ఈ కాంగ్రెస్ వాస్తవంగా కురు వృద్ధులను ఏమంటారండి? అంత ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నది అన్నప్పుడు దుర్మార్గం చేతుల, దుష్టుని చేతుల, వాస్తవంగా 46 రోజులు జైలుకు వేసిన నేరస్తుని చేతుల రాష్ట్రాన్ని ఎట్లా పెడతారు? అదే విధంగా ఒక బ్లాక్ మెయిలర్ చేతులు ఎట్లా పెడతారు? భూములు జాగలకు సంబంధించి ఒక రియల్ ఎస్టేట్ మాఫియా నడిపిన చేతులు ఎట్లా పెడతారు? రాష్ట్ర ప్రజల కన్నీళ్ళకి ఎట్లా కారం అవుతారు? ఈ విధంగా పేదలు ఇల్లు కూలగొడతా అంటే మంచిగా ఏసీలో సోఫాలో కూర్చొని మంచిగా మాట్లాడుతున్నారు. ఇల్లు కూలిపోతే అర్థమవుతుంది మిత్రమా. నాకు తెలుసు వాస్తవంగా హోల్ సిటీలో ఇల్లు ఉంటుంది, నాకు తెలిసిన ఇల్లు. ఆయనే వాస్తవ ప్లంబర్. ఒక 10, 15, 20 సంవత్సరాలు కూడగొట్టుకొని ఇల్లు కట్టుకున్నాడండి. ఆ ఇల్లును బుల్డోజ్ చేసి వాస్తవంగా వాళ్ళ ఇంటికి పోయినా మీద పడి ఏడుస్తున్నారండి. మొత్తం కంప్లీట్గా వాస్తవంగా చూస్తే ఒక చచ్చిపోయిన వాతావరణం ఆ ఇంట్లో. ఆ బాధ నీకేం తెలుస్తుంది? అదేవిధంగా ఒక ఆర్మీకి సంబంధించిన మహిళ ఆయన వాస్తవంగా శ్రీనగర్లో డ్యూటీ చేస్తాడు, ఆ ఇల్లు కూల కొడతారు. అరే ఆర్మీకి సంబంధించిన ఆయన మొత్తం కంప్లీట్గా 40 సంవత్సరాల కింద వచ్చి ఇక్కడ ఇల్లులు కట్టుకుంటే ఆ సైనికుని ఇల్లుకే గ్యారెంటీ లేదు. ఇదేం ప్రభుత్వం? ఎవరి కోసం వచ్చిన ప్రభుత్వం? ఈ 5 అన్నదమ్ములు సంపాదించుకుంటుంటే ఈ కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ లీడర్లు అదే విధంగా వాళ్ళంతా తమాజ్ చేసుకుంటా, అదే విధంగా బంత బాదుకుంటా ఏంటంటే ఎక్కడ పోయింది మీ స్ఫూర్తి? అదే విధంగా ఎక్కడ పోయింది మీకు సంబంధించిన పీజీఆర్ ఆశయాలు? పీజీఆర్ బతుకుంటే ఈ రోజు ఖచ్చితంగా ఎదురు తిరుగు. మీ దగ్గర చావలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఈ కాంగ్రెస్లో ఉన్న అందరూ మూసీ నదిలో మునిగి సావండి అంతే చెప్పకండి. రేవంత్ రెడ్డి కాళ్ళకాడ పనిచేయకండి. రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఇట్లా కాళ్ళకాడ ఉండి వాస్తవంగా చెప్పుడు కాదండి. ఏ నిర్ణయం తీసుకుంటే తప్పుడు నిర్ణయం తీసుకుంటే తప్పుడు అని చెప్పండి, లేకపోతే న్యాయమైన నిర్ణయం న్యాయం అని చెప్పండి. వెలుగుమట్లో సపోర్ట్ చేయరు, అదేవిధంగా లగచర్లో సపోర్ట్ చేయరు, పోలపేలో సపోర్ట్ చేయరు. దళితుల ఆడవాళ్ళ మీద ఛాతి మీద కాలేసి తొక్కుతూ అంటే కూడా ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిన నాయకులు మీరు ఎందుకండి బతికి మీదో బతుకు. రైట్ మోహన్ గారు, నేనేమంటున్నామా అన్న ఆక్రోశం అంత పాపం అర్థమవుతుంది. ఆయన ఎంత బాధ పేదోళ్ళు ఇల్లు పోతాంటే బాధ. నీలాగా ఏసీలో కూర్చోలే బ్రదర్, నీలాగా ఏసీలో నువ్వు రా ఈ రోజు నువ్వు రా. నువ్వు నీ ఖర్చులు మొత్తం నేను పెట్టుకుంటా, నీ ఖర్చులు మొత్తం నేను పెట్టుకుంటా. ఏం మాట్లాడతావు? ఏమర్థమవుతుంది నీకు పేదల బాధ? నీకేం అర్థమవుతుంది? రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మోకాళ్ళ కానీ నీళ్ళు తాగు బాగా బాగున్నావు గారి. తప్పని రైట్ అను. ఏంది నువ్వు కాంగ్రెస్ పార్టీ ఉన్నంత మాత్రాన ఆయన ఏం చేస్తుంది రైటా? పేద కోర్టు కూడా మొట్టకాయలు వేసినా కూడా సిగ్గు రాలేదు. ఇంకా మీకు మాట్లాడండి. ఏ ఉద్దేశంతో తీసుకొచ్చి ఏ ఉద్దేశం మొత్తం చెప్పండి. కోర్టు మీకు ఎందుకు మొట్టకాయలు వేసింది చెప్పండి. చెప్తారు. ఒక్క నిమిషం మోహన్ గారు చెప్పండి. ఎవడు భుజాలు జరుపుకునేది? 1,00,000 ఎకరాలు దొబ్బటం మీరా మేమా? నేను చెప్తున్నా. అరే ఉండనా ఉండే ఓపిక లేదు నీకు, లేదు. మాకు ఓపిక ఉండద్దు. మాకు ఓపిక ఉంటే మీరు రాష్ట్రం మొత్తం లేపకపోతారు మీరు. మీరు చెప్తున్నా కదా డీజే టిల్లు సినిమా లాగా వాస్తవంగా చెప్పాలంటే పాయింట్ డ్రైవర్ లాగపోతారు మీరు. అంత దుర్మార్గులు మీరు. మాట్లాడు లేకపోతే ఎందుకు జరుగుతారు? ఓకే మోహన్ గారు మాట్లాడండి. మోహన్ గారు నేను చెప్తున్నా, హైదరాబాద్ మహానగరంలో దాదాపు 1 కోటి మంది ఉంటారమ్మా. 1 కోటి మందికి మంచి చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాం. మా ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు 1 కోటి మందికి ప్రకృతి పర్యావరణం ఇవ్వాలనే, లేకపోతే భవిష్యత్ తరాలు రానున్న తరాలకు మంచినీళ్ళ చెరువులు ఎట్లున్నాయంటే గూగుల్లో వెతికి చూపాల్సి వస్తున్న కర్మ మనకు వచ్చేది. రేవంత్ రెడ్డి గారు సహోద్దేశంతో ఆ చెరువుల జాగాలు, నాలాల జాగాలు, కుంటల జాగాలు గవర్నమెంట్కి వస్తాయి తప్ప వ్యక్తులకు మినిమం కామన్ సెన్స్ ఉన్న ఏ నాయకుడు కూడా ఈ రకంగా మాట్లాడాడు. ఇప్పుడు ప్రైవేట్ భూములు అంటే పొంగులేటిల్లు ఎందుకు కూలిపోతలేదు, అదే విధంగా పట్టణం కూలిపోతలేదు అది చెప్తలేడండి. చెరువులు ఉన్ననుకో న్యాయం లేనుకో న్యాయం అబ్బాయి ప్రభుత్వానికి చెందుతాయి, వేరే వాళ్ళకి పోవాలి, వేరే వాళ్ళకి పోవు. ప్రభుత్వానికి ప్రజల సొత్తు ప్రజలకే ఉంటది. రెండో తల్లి ఉంటది. ఒక్క నిమిషం మోహన్ గారు, ఇక్కడ మోహన్ గారు ఎందుకు సమయం ఓకే మీరే మాట్లాడండి. మోహన్ గారు ఏంటంటే ఇక్కడ ప్రశ్న వినండి. ప్రశ్న అయినా ఓపిక పెట్టుకోండి. ప్రశ్న అడుగుతున్నారు మోహన్ గారు. మీరు సమాధానం చెప్పాలంటే మీరు ఆ క్వశ్చన్ ఏంటో వినాలి కదా ఫస్ట్. ఒక్కసారి మోహన్ గారు ఏంటంటే రామ్మూర్తి గారు మాట్లాడుతూ నా వర్షం నేను మాట్లాడినా. ఓకే మీ వర్షం ప్రభుత్వాన్ని మైనస్ చేయాలని పెట్టింది. మీరు ఒక్క నిమిషం అంటే కొంతమందివి కాంగ్రెస్ నేతలు కూడా చెరువుల్లో ఉన్నాయి, వాటికి సంబంధించి మాట్లాడరా అని కోర్టే చెప్పింది కదా మైనస్ అని. మైనస్ చేసేది కోర్టే చెప్పింది. మీరు రామ్మూర్తి గారు మాట్లాడివ్వండి, మీరు చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నా తల్లి,
కాయలున్న చెట్టుకే రాళ్లు పడతాయి. ఇప్పుడు మన దగ్గర ఒక బంగారు వస్తువు తయారు కావాలంటే దెబ్బలు అందుకే పడతాయి. కాయలు ఉన్నాయి కాబట్టి లంకల పిందెలు ఉన్నాయి కాబట్టి వచ్చి వాస్తవంగా చెప్పాలంటే దూరిర్రు. కానీ అరే ఊపిరి మాట్లాడిస్తలేవు ఎందుకు? ఎందుకు మీకు గత పొద్దుగల బీపీ ఉన్నది, పేదలు ఇల్లు ఊలిపోతుంటే బాధ ఉన్నది. ఆ బాధను ఆక్రోశాన్ని నేను అడుగుతున్నా, బయట సూటికి అడుగుతున్నా సమానం చెప్పి ఇదంతా కాదు. కానీ ఉన్నోళ్ళే ఎందుకు కూడా మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎందుకు గూలగొడతలేరు, పేదోళ్ళే ఎందుకు గూలగొడుతున్నారే? దొంగ మాటలు మాట్లాడక వాస్తవంగా సమానం చెప్పు. నీకు పొద్దుగాల బీపీ ఉన్నట్టు బీపీ గోలేసుకో. నువ్వు పెట్టున్నావు. నేను పేదోళ్ళ కోసం మాట్లాడుతున్నా, నువ్వు రేవంత్ రెడ్డి కోసం మాట్లాడుతున్నా. తేడా అది ఉంటది. మంచి చేస్తుంది కదా. ఏం మంచి? ఎవరికి మంచి? ఎవడన్నాడు మంచి అని? బండా బూతులు తిడుతున్నారు, రండ తిట్లు తిడుతున్నారు. ఎవరు మంచిగున్నది అన్నారు హైడ్రా? నేను అడుగుతాను మీ ఒక్క నిమిషం. అరే కోర్టు కూడా చెప్పింది కదా, ఇంకోటి చెప్పాలి. కోర్టు కూడా తప్పని చెప్పింది. ప్రభుత్వాన్ని అట అడ్డంగా బుక్ చేయడానికి, ప్రభుత్వాన్ని మొత్తం మైనస్ చేయడానికి డిబేట్ పెట్టినమాట. అరే కోర్టు చెప్పింది అటు సిగ్గులేదు ఇంకా. ఒక్క నిమిషం మోహన్ గారు, సిగ్గు లేకుండా కూర్చున్నాడు డిబేట్ లో కూర్చొని. ఎవరు? నీకు సిగ్గు లేదు, నీకు సిగ్గు లేదు, మీ ప్రభుత్వానికి సిగ్గు లేదు. సిగ్గుంటే పేదోళ్ళు ఇల్లు ముట్టుకుంటుంది. ఎందుకు ముట్టుకుంటుంది? రేవంత్ రెడ్డి ఇల్లు కూలిపోదు, పట్నం పొంగులేటి ఇల్లు కూలిపోదు, పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు కూలిపోదు, అదే విధంగా కేవీపీ రామచంద్ర ఇల్లు కూలిపోదు, రవికాంత్ రెడ్డి ఇల్లు కూలిపోదు, అదే విధంగా వివేక్ ఇల్లు కూలిపోదు, అదే విధంగా రంగనాథ్ ఇల్లు కూలిపోదు. ఇది సిగ్గులేనితనం, ఇది సిగ్గులేనితనం. మీరేం సిగ్గు సిగ్గని మాట్లాడుతున్నావు? మాటలు మంచిగా రావాలి డిబేట్ లో కూర్చున్నప్పుడు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నాకు కూడా మాట్లాడుతుంది. ఎక్కడ ముఖం పెట్టుకుంటూ అర్థం కాదు. అరే ఉన్నోళ్ళ ఇల్లు ఎందుకు కూడా కొడతారు? బయట అడిగే సమాధానం చెప్పావు. అరే ఉన్నోళ్ళ ఎందుకు కూలే కొడతావు, లేని ఎందుకు కూలే కొడుతున్నావు? అదే అడుగుతున్నా నేను. దీనికి సమాధానం చెప్పావు. ఓ ప్రకృతి కోసం. ఏ ప్రకృతి? ప్రకృతి ఆ ప్రకృతి వికృతమే మిమ్మల్ని ముంచేస్తుంది. ఆ ప్రకృతి వికృతమే మిమ్మల్ని ముంచేస్తుంది. రామూర్తి గారు చెప్పండి. మోహన్ గారు చెప్పండి. నేను చెప్తున్నామా, డిబేట్ లో పెడితే అందరికి సమయం ఇవ్వాలా. మధ్యలో ఎవరు మాట్లాడితే ఒకరు, ఇప్పుడు నా ఒపీనియన్ ఎట్లా ప్రజలకు తెలుస్తుందమ్మా? నేను మాట్లాడితే కదా ప్రజలకు తెలిసేది. నువ్వు నన్ను టార్గెట్ చేసిన టార్గెట్ చేస్తున్నా. ఆగండి రామూర్తి గారు, ఆయన చెప్పనివ్వండి. ఓకే మాట్లాడండి. గ్యాప్ ఇచ్చిన మాట్లాడు, ఇక మాట్లాడు. నేను గ్యాప్ ఇస్తున్నా, మాట్లాడు. నేను చెప్తున్నా, మీ దగ్గర వీక్నెసెస్ ఉన్నాయి, మీరు అభద్రతా భావం లోన్ అయినారు. డాక్టర్ అంబేద్కర్ ను వెనక పెట్టుకొని అబద్ధాలు అడగ మిత్రమా. డాక్టర్ అంబేద్కర్ ను వెనక పెట్టుకొని ఇక్కడ కోర్టు చెప్పింది ఇజ్జత్ మానం అయింది మీది. మీ తలెడ పెట్టుకుంటారు. ఇంకా నన్ను టార్గెట్ చేయకుండా సబ్జెక్ట్ రా, నన్ను టార్గెట్ చేయకుండా సబ్జెక్ట్ రా. మా తప్పులు ఏం లేవు, మా తప్పులు ఏం లేవు. మేము 9.5 సంవత్సరాలు ఒక్క ఇల్లు గులగొట్టకుండా 150 చెరువులు బాగు చేసినాం. అదే విధంగా మూసీగూడెం చేసినాం. ఇంకా అరే మీరు సబ్జెక్ట్ మాట్లాడకుండా మమ్మల్ని మాట్లాడతారు. గత 10 సంవత్సరాలు కాదండి. మీరు 2.5 సంవత్సరాలుగా మీరు ఏం చేస్తున్నారో గది చెప్పండి. గత 10 సంవత్సరాలు తీర్పిచ్చింది ఆల్రెడీ. ఇంకెందుకండి? ఓకే మోహన్ గారు, అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. అసలు రామూర్తి గారు మీరు మాట్లాడద్దు, 2 నిమిషాలు అస్సలు మాట్లాడదు. ఏం మాట్లాడండి మీరు చెప్పండి మోహన్ గారు. మరి నోటీసులు ఇవ్వకుండా, నిబంధనలు పాటించకుండా ఇలా చేయడం కరెక్ట్ అంటారా? మోహన్ గారు మీరు చెప్పండి, ఎంతమంది పేదోళ్ళు బయటకు వచ్చారు? నేనేమంటున్నా, అక్రమ మార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అక్రమ మార్కులు ఉన్నోనికి భయపడతారమ్మా. నిజంగా పేదవాళ్ళంటికి పోయింది లేదు, పేదవాళ్ళ ఇల్లు గులగొట్టింది లేదు. కేవలం ఇది ఒక ప్రచారం, భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం. గ్రౌండ్ లెవెల్లో బయటకు వచ్చిన వాళ్ళు ఒక్క నిమిషమ్మా, ఇప్పుడు ఆ ముస్లిం ఆ బిల్డర్ ఎవరైతే ఉన్నారో అదంతా అక్రమ కట్టడాలు. అక్కడ నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఇంటికి పోయి ఎందుకు ఓట్లు అడిగిండు? ఆ ఇంటి పోయి కాళ్ళ మీద ఎందుకు పడ్డాడు? ఆ ఇంటి పోయి కాళ్ళ మీద ఎందుకు పడ్డాడు? రేవంత్ రెడ్డి ఆ ఇంటి పోయి కాళ్ళ మీద ఎందుకు పడ్డాడు? అడిగిన సమానం చెప్పేది అడుగుతారు కదా బరాబర్. తప్పేమున్నది? ఆ ఇంటికి పోయి ఎందుకు ఓట్లు అడిగిండు? నన్ను ఎంపీఐ గెలిపి ఎందుకు అడిగిండు? అదే విధంగా కాళ్ళ మీద ఎందుకు పడ్డాడు రేవంత్ రెడ్డి? అంటే ఆస్తి మీద కన్ను పడ్డదా? ఆయన ఫుట్బాల్ వెళ్తే గ్రౌండ్ ఆక్రమించుకుని, ఇంటికి వెళ్తే ఇల్లు కూలగొడతాడు. ఆ బక్కకాలతో విన్యాసం చేసి ఆ మొత్తం ఆగమాగం చేసి 100 కోట్లు ఖర్చు పెడతాడు. అదే విధంగా మహిళను అవమానిస్తాడు. తప్పేమున్నది? ఏం చేస్తావు? తమాషాలు చేస్తున్నారు. మీరు భయపడితే భయపడడానికి ఇది బీఆర్ఎస్ పార్టీ బ్రదర్, టీఆర్ఎస్ పార్టీ. ఈటికా జవాబు పత్తర్ సెట్ ఏమనుకుంటున్నారు కానీ ఏం బిక్తరేంది? గీ లాంగ్వేజ్ అని ఇది. నిన్న మాట్లాడినా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినా, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినా. ఒక్క నిమిషం
అసలు మాట్లాడుకోవడమేనమ్మా. పేదోళ్ళు ఇల్లు కూలిపోతుంటే బాధ ఉంటుంది. ఓకే అండి, ఓకే, ఆయన కూడా చెప్పనివ్వండి. ఆయన ఏం చెప్తున్నాడు అండి? మమ్మల్ని టార్గెట్ చేస్తుంది. గత 10 సంవత్సరాల గురించి వాళ్ళు మాట్లాడుతున్నాడు. ఓకే ఓకే సార్, రైట్. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తట్టుకొని మమ్మల్ని గుమ్మడికాయ దొంగలే మీరు, జైలు పోయినలే మీరు. మేము జైలు పోయినామా? నేరపూరితమైన కేసులో మేము జైలు పోయినామా? రైట్, టైం వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. మనతో పాటు ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు, వాళ్ళిద్దరు అలాగే ఉన్నారు. ఓకే, మోహన్ గారు చెప్పాలనుకుంటుంది వన్ లైన్ లో ఏం చెప్తారా? నేను అదేమ్మా చెప్తున్నాను. ఇప్పుడు ఆ సోదరుడు భయం ఎందుకు పడుతుండంటే వాళ్ళ మొత్తం చిట్టా ఇప్పుతాను తెలుసు. మళ్ళా అదే. వాళ్ళు అక్రమం అది వద్దు, ఇది హై మళ్ళా అదే. గురించి మాట్లాడదాం. మళ్ళా అదే. మోహన్ ఏం గారు, చిట్ట మాది ఏం మీరు చిట్ట ఆగండి, లేదు. చెప్తాను. మీ చిట్టే 1,00,000 ఎకరాలు ఇప్పినాడా? ఒక్క నిమిషం. మీ చిట్ట 1,00,000 ఎకరాలు ఇప్పినాడా? రామూర్తి గారు, ప్రభుత్వ భూములు గుంజుకోవాలి, ప్రైవేట్ భూములు గుంజుకోవాలి, దాని మళ్ళీ వాళ్ళ అన్నదమ్ములకు పంచాలి, అంతే. మనం పత్తితో మాటలు ఇప్పుడు ఏం పత్తితో మాటలు? ఓకే, మీరే రామూర్తి మీరే గారు, బీటీ మోహన్ పత్తి గారు. విత్తనాలు, మీరు బీటీ పత్తి విత్తనాలు కాబట్టి 46 రోజులు జైలు ఉన్నాడు. ఓకే ఓకే సార్, ఆయన ఏం లేవు, అన్ని ఉత్తమ చెట్టు. ధరణి గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే. డిబేట్ అండి ఇది? ఓకే మోహన్ ధరణి గారు, డిబేట్ కాదు కదండి. రక్తాన్ని వీడిచ్చినారు. ఏం పీదించిల్లు? ఏందండి ఇది? మోహన్ గారు మనం హైడ్రా గురించి అడుగుతాడు, ఎడుకోబోతాడు. మీరు ఆగండి, నేను అడిగేదాన్ని టైం ఇవ్వట్లేదు. మీరు హైడ్రా గురించి మాత్రం మాట్లాడుతున్న నోటీసులు ఇవ్వకుండా హైకోర్టు మమ్మల్ని ఎందుకు పెట్టారు? దీనికి సంబంధించి మీరు పర్సనల్ గా అటాక్ చేసుకోవడానికి కాదు ఇక్కడ. నేను హైడ్రా గురించి మేడం ఇది పర్సనల్ లేకపోతే ఇది మాకు సమయం ఏంటి మేడం? ఓకే అన్న మీకు ఖచ్చితంగా అన్న నేనేమంటున్నా శంకర్ అన్న, నేనేమంటున్నా ఖచ్చితంగా మీకు సమయం ఇవ్వాలని నేను మాట్లాడేది కూడా. కాకపోతే అన్నగారు పర్సనల్ గా వస్తున్నారు కాబట్టి పర్సనల్ గా మాట్లాడినా. నేను ఒక్క విషయం చేస్తున్నానా, ఇది తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరానికి ఒక సౌద్దేశంతో మహానగరము పర్యావరణ ప్రకృతి ఇచ్చి రానున్న తరాలకు ఒక బంగారు తెలంగాణ లాగా ఉదాహరణ కన్నా అప్పర భగీరథుడు ఆయన కష్టపడుతున్నాడనా. ఈ రాళ్లు పడతాయి కానీ ఈ రోజు ఆయన పేరు మీద ఈ రాళ్లు వేసే వాళ్ళు ఉండొచ్చు కానీ రేపు ప్రజలు పూలు వేయడం ఖాయం. ఈ రోజు గ్రౌండ్ లెవెల్ లో ప్రజలందరూ కూడా పాజిటివ్ లో ఉన్నారన్న, తప్పేం లేదు. కాకపోతే కోర్టు అనేది అబ్జర్వేషన్ ఖచ్చితంగా కోర్టు ఉంటుందన్న, వాళ్ళ గైడెన్స్ లో పనిచేస్తారని తప్పేం లేదు. కోర్టు ప్రజల గురించి పనిచేస్తుంది, ప్రభుత్వాలు ప్రజల గురించే పనిచేస్తాయి. ఎక్కడైనా ఒక చిన్నపాటి తప్పులు ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకునే బాధ్యత ప్రభుత్వం పైన ఉండదమ్మా. ఏం లేదు, వీళ్ళలాగా నెగిటివ్ కోణంలో అయితే ప్రజలు ఎక్కడ కూడా మా పైన లేదు. ఓకే రైట్. ఓకే శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. మేడం ఇప్పుడు అన్నగారు చెప్పిండ్రు చాలా మంచి విశేషాలు చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఘోరాలు, నేరాలు, కబ్జాలు అన్ని కూడా చెప్పారు. గత ప్రభుత్వం ఏం చేసిందో కూడా అన్నగారు కూడా చెప్పారు. అంటే గత ప్రభుత్వం చేసిన నేరాలు, ఇప్పుడు చేస్తున్న నేరాలు ఇవన్నీ కూడా ఏమైపోతుందంటే మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏదైతే సామాన్యులకు మాత్రం ఎక్కడ న్యాయం జరగలేదు మేడం. మీరు ఒక విషయం చూడండి, ఇప్పుడు వెలుగుబట్టల లోపల ఇప్పుడు అన్న ఒక మాట అన్నారు, ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు, అంత బాగానే ఉన్నది, ఎవరు బాధపడతలేరు, ఎక్కడ లేదు. వెలుగుబట్టలకి మేము వెళ్ళాం మేడం. వెళ్ళిన తర్వాత కవిత గారు తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడితో ఎంత అంటే ఒక పశువుల సంతలాగా చేసేసిండు. ఒక్క నోటీస్ లేదు, ఏం లేదు. అందరిని వెంటనే ఇంచుమించు అక్కడ ఉన్న 700 ఇండ్లు మొత్తం కూలగొట్టేసి తీసుకుపోయి పశువుల సంతలాగా వేసిండు. అక్కడ ఉన్న బాలింతలు కానీ, చదువుకున్న పిల్లలు, కాలేజీలకు పోతున్న పిల్లలు కానీ, ముసలోళ్ళు కానీ చూస్తున్న ఎంత ఘోరాతి ఘోరంగా ఉంది మేడం. ఇప్పుడు ఎక్కడ అన్యాయం జరగలేదంట. అలాగే దానిపైన మేము పోరాటం చేసినాము, మమ్మల్ని పశువులను కొట్టినట్టు కొట్టిండ్రు. ప్రభుత్వం ఏదో పోలీసులతోటి భారీ భయంకరంగా కొట్టించారు అక్కడ మహిళల మీద. నిన్న జరిగిన విషయం చూసుకోండి, ఇక్కడైతే పరిగి దగ్గర 1400 ఎకరాలు మేడం, సామాన్యులది, ఎస్సీ ఎస్టీ బీసీలది. అక్కడ మళ్ళీ ఎవరిది కూడా కాదు. వాళ్ళు ఎంత ఘోరంగా ఉన్నారు. నిన్న పోయి మేము అక్కడ ఏది ధర్నా చేస్తే మమ్మల్ని పోలీసులు భయంకరంగా విపరీతంగా అక్కడ ఉన్న రైతులను తీసుకొని, రైతే రాజ్యాన్ని అంటే రైతులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ రాత్రి 11 గంటల వరకు పోలీస్ స్టేషన్లో పెట్టింది మేడం. కోట్పల్లి పోలీస్ స్టేషన్, బంటారం పోలీస్ స్టేషన్. ఎక్కడ మేడం ఇంత అన్యాయం జరుగుతుంది? అన్యాయం లేదంటే ఎక్కడ లేదు మేడం అన్యాయము. ఒక్కసారి మీరు కూర్చున్నారు హాయిగా ప్రశాంతంగా కూర్చొని ఆర్డర్ వేస్తున్నారు, కూర్చున్నా అక్కడ కూర్చున్న వాళ్ళు చూస్తుంటే ఎన్నో సంవత్సరాలు తాత ముత్తాతలను సంపాదించిన ఆస్తులంతా కూడా ఒక్కొక్క ఎకరం మేడం. అక్కడ ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, ఏదో మేము ఇంత వ్యవసాయం చేసుకొని బతుకుతున్నామంటే అలాగే వారిపైన తీసుకొని 1 ఎకరం 2 ఎకరాలు ఎంత ఘోరంగా జరుగుతుంది మేడం. ప్రభుత్వం ఏం చేస్తుంది మేడం? మేము పోయి అక్కడ సుమారుగా 2 నెలలను చూడంగా నిరాహార దీక్ష చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో వారిని భయంకరంగా కొట్టడం. నిన్న సర్పంచ్ గారు త్రో కోల్పోయి పడిపోయింది మేడం. అంటే ఏం జరుగుతుంది? ప్రభుత్వం రాక్షస పాలన జరుగుతుందా? ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏం జరుగుతలేదు, ఎక్కడ ఏం జరుగుతలేదు, అంత బాగానే ఉంది అంటారు.
వెలుగుబాటులో పడి ఇంత ఘోర ఆమరణ నిరాదీక్ష ఇచ్చిన కవితక్క గారు ప్రభుత్వం దిగి వచ్చింది. మళ్ళీ అక్కడ ఎందుకు మళ్ళీ వాళ్ళకి ఇచ్చిందంటే అక్కడ జరుగుతుంది కదా భూదాన్ భూములు మేడం. ప్రభుత్వానికి ఇంత కొంత తెలియదా మేడం? భూదాన్ భూములలో గుంజుకుంటారా మేడం? అంటే ఏం జరుగుతుంది ప్రభుత్వం లోపల? గత ప్రభుత్వంలో మేడం ఇప్పుడు ఒక్కటంటలేండి, ఈ ప్రభుత్వం చేసింది చెడ్డది, గత ప్రభుత్వం చేసింది మంచి అని. గత ప్రభుత్వం కూడా ఎన్ని అక్రమాలు చేశారో వారన్నిటి కూడా ఆధారత మేము ఇచ్చే హైడ్రాకి ఏం చేసిండ్రు? ఎక్కడ జరిగింది అన్యాయం? న్యాయం ఎక్కడ జరిగింది? మీరు ఆలోచించండి. రంగనాథన్ గారికి సాక్ష్యాలతో పాటు ఆధారాలతో పాటు వారికి అన్ని అందించాం. ఎక్కడ కూడా మాకు ఇంతవరకు దాని రిప్లై రాలేదు, ఎక్కడ కూడా చర్య తీసుకోలేరు. అంటే ఏం జరుగుతుంది అంటే ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో అదే చేస్తున్నది. మీ దగ్గరికి మేము ఇంత ఇస్తున్నాం, వెలుగుబాట్ల జరిగిన విషయాన్ని మీకు చూస్తున్నాం, లగచర్యలు చూసిన విషయాన్ని చూస్తున్నాం. ఏం జరుగుతుంది? రాక్షస పాలన జరుగుతుంది. గత ప్రభుత్వంలో అయితే మొత్తం టోటల్ గా ఏదైతే ఉందో ఆక్రమించుకున్నారు. ఆ దానికి సంబంధించినట్టు మేము ఆధారాలతో సాగుడానికి ఇచ్చినాం. ఎక్కడ మేడం ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మేడం నిజంగా చెప్తున్నాము, మీరు నిజంగా ఈరోజు పెట్టిన చర్చ చాలా చాలా మంచి చర్చ. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఇది. రాష్ట్రంలో ఎంతవరకు ఇది పేద ప్రజలు అన్యాయం జరుగుతున్నారు, పేద ప్రజలు రోడ్ల పైన వస్తున్నారు. వారు చేసుకున్న ఏదంటే ఎందుకురా నాయన తెచ్చుకున్న తెలంగాణ లోపల మేము అడుక్కొదిన రకంగా అయినాం అన్న విధంగా ఉంది. మేము వెళ్ళాం మేడం. ఇప్పుడు అన్నారు కదా అన్నగారు, వెళ్తే ఎక్కడ కూడా ఎవరికి కూడా జరగలేదు, అంత బాగానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాము, రంగనాథన్ గారికి ఎన్నోసార్లు కానీ మేము కలిసాము, చేసాము, వారికి ఇచ్చిన ఆధారాలు కూడా పెట్టినాం. కానీ అవి ఎక్కడ కూడా, ఎందుకంటే అంత బడాబాబులు చెరువుల కబ్జాలు అవన్నీ కూడా విత్ ఆధార్తో వచ్చి ఏం చేశారు? మళ్ళీ దానిపైన మాకు ఒకటి వివరణ ఇవ్వాలి కదా. ఇది కాదు, ఇది మంచి భూమి, ఇదంతా కూడా వారు కష్టపడ్డ శంకర్ గారు ఇంకా లాస్ట్ గా మీరే కంక్లూడ్ చేస్తూ వివరణ ఇవ్వండి. నేనేమంటున్నా అంటే రామూర్తి గారు మీరు కదా శంకర్ గారికి ఇచ్చారు. శంకర్ గారు మేడం ఇక్కడ మనం చూడాల్సింది, ఇంతకుముందు మోహన్ అన్న మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు, ఎక్కడ కూడా పేద అందరూ హర్షిస్తున్నారు, అట్లాగే నోటీసులు ఇవ్వకుండా ఎక్కడ కూలగొట్టలేదు అని ఒక మాట మాట్లాడుతుండ్రు. నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అర్ధరాత్రి పోయి కూలగొట్టిండ్రు, హాలిడేస్ లలో కూలగొట్టిరు, అది కోర్టే చెప్పింది. మీరు అక్రమాల పక్షాన ఉన్నారా, ప్రభుత్వ ఆస్తి కాపాడాల పక్షాన ఉన్నారన్న మాట్లాడేటప్పుడు మీరు వన్ సైడ్ మాట్లాడొద్దు. మీరు అనలైజ్డ్, మీరు వన్ సైడ్ మాట్లాడొద్దు. మీరు చెప్పనివ్వండి, నా మాట్లాడొద్దు. మీరు విశ్లేషకులు, మీరు నిజంగా గ్రౌండ్ లెవెల్ లో చూడండి. మీరు ఏమంటున్నా ఎక్కడైనా ఒకటి రెండు అట్లా సంఘటనలు జరగొచ్చు కాక కానీ మొత్తం హైడ్రానే తప్పు చేసేదాన్ని తప్పు అంటే మరి ఇలా చెరువులన్నీ ప్రక్షాళన జరుగుతున్నాయి, మరి అది మంచిది కాదు. నా మాట మీరు వినుంటారు. హైడ్రా విధానాలు బాగాలేదు, విధి విధానాలు బాగాలేదు. హైడ్రా లక్ష్యం బాగుండొచ్చు, పేద ప్రజల కోసం లక్ష్యం ఎంత ముఖ్యమో కానీ అర్ధరాత్రి కూలగొట్టడం పేదలకు ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి. ఇప్పుడు అక్రమాలను అర్ధరాత్రి గులగొడితే ఏమి ఇబ్బంది వచ్చింది? అక్రమాలను పొద్దున గులగొడితే ఏమి వచ్చింది? మీకేమి ఇబ్బంది? మీరు వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఆ బాధ ఆ ప్లేస్ లో, పేదవాడి ప్లేస్ లో ఉండి మీరు ఆలోచించండి ఒకసారి. జోలికి ప్రభుత్వం పోతలేదు అన్నగారు, పేదవాడి జోలికి ప్రభుత్వం పోవట్లేదు. అక్రమ కట్టడాలు ఇప్పుడు పేదల జోలికే పోతుంది, ఉన్నోళ్ళ జోలికి పోతలేదు. మళ్ళీ మధ్యలో మాట్లాడినంటారు. పోయిందే పేదల జోలికి, పోయిందే పేదల జోలికి, ఉన్నోళ్ళ జోలికి పోతలేదురా నాయన అని కోర్టు మాట్లాడుతుంది, ప్రజలు మాట్లాడుతున్నారు. ఈ మోహన్ మాత్రం వచ్చి పేదోళ్ళే కాదంటాడు. ఎక్కడ మనిషి అండి? హైడ్రా పై 700 కేసులు హైడ్రా పై 700 కేసులు వితౌట్ నోటీస్ 700 కేసులున్నాయండి. చెప్తున్నా ఆయన జీవితకాలం తిరగాల కోర్టు చుట్టూ. అయిపోయిన తర్వాత రంగనాథ్ వాస్తవంగా ఆయన ఎల్ఎల్బి చేస్తున్నాడు, ఎల్ఎల్బి కూడా మొత్తం అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడు. ఉంటే చదువు మీద కాన్సన్ట్రేషన్ నందుకు ఇదే రిజల్ట్. ఎల్ఎల్బి లో మొత్తం సబ్జెక్ట్ ఫెయిల్ అంటే అవసరమైతే రిజల్ట్ పేపర్. రైట్ రామూర్తి గారు అండ్ శంకర్ గారు అండ్ శ్రీనివాస్ గారు ఫామ్ హౌస్ గురించి మాట్లాడితే మీ ఫామ్ హౌస్ లో పేకాటి వ్యభిచారం నడుస్తుంది, మా ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది. బరాబర్ చెప్తే అవసరమైతే తీసుకోపోతారు. మంది అంటే బాగుండదు బిడ్డ. మీరు మంది తాగేది మొత్తం, నువ్వు రాత్రి తాగిందే తీయలేదు, నీకు నువ్వు రాత్రి తాగిందే తీయలేదు. మందు గురించి మాట్లాడు.